కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆదివారం బాబు జగజ్జీవన్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలంరాజ్ చౌరస్తాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు జగజ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే నియోజకవర్గంలో పలు చోట్ల నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గణేష్ పాల్గొని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనడానికి బాబు జగజ్జీవన్ రామే నిదర్శనమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజాన్మాంతం పనిచేసిన ధీరుడని, అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యాదశ నుంచి ఉద్యమాలు చేసి జనచైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్త అని, దేశ ఉప ప్రధానిగా సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా పనిచేసి చట్టసభలో తన సత్తా చూపిన ఆయన ఆఖరి క్షణం వరకు దళిత జాతి సముద్రణ కోసమే పరితపించారని ఎమ్మెల్యే అన్నారు. ఈ జయంతి వేడుకల్లో వీరితో పాటు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు రాగిరి ఆనందబాబు, దేవేందర్, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు కదిర్వన్, వేణుగోపాల్ రెడ్డి, బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, వైష్ణవి యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. बाबू जगजीवन राम, बाबू जगजीवन राम, हमारा भारत राजांगम जय भीम। మాజీ చైర్మన్ అందరికీ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారంటారు. దానికి నిదర్శనం బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవితం, చరిత్ర. వారు ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి భారతదేశానికి ఉప ప్రధానిగా ఎదిగిరంటే చిన్న మాట కాదు, చాలా పెద్దది. ఎన్నో వివక్షలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, ఎన్నో ఇబ్బందులు అనుభవించి ఇక్కడి నుంచి పేద కుటుంబం నుంచి దేశ ఉప ప్రధాని దాకా ఎదిగిందంటే చిన్న విషయం కాదు, చాలా పెద్దది. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, అందరికన్నా చిన్న వయసులోనే క్యాబినెట్ మినిస్టర్గా కూడా వారు చేశారు. వారు చేసిన ప్రతి పోర్ట్ఫోలియోకు న్యాయం చేశారు. మీకు మనందరికీ తెలుసు, వారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 1971లో కూడా పాకిస్తాన్ తోటి యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ని కూడా సపరేట్ చేసిన ఘనత కూడా మన బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు కూడా పుట్టుకతోటి అన్నీ రాదు. ఎన్నో కష్టాల నుంచి వారు ఆ స్థాయి దాకా ఎదిగింది కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు వస్తే బాధపడకుండా, కారణాలు చెప్పి వెనుక ఉండకుండా, కారణాలని పక్కగా పెట్టి జీవిత లక్ష్యం మీద పనిచేస్తే ఖచ్చితంగా విజయాలు వస్తుంది, పెద్ద పెద్ద హోదాలు వస్తుంది. వారి జీవితం అంతా బడుగు బలహీన వర్గాలకి బాగుండాలనే ఆలోచనతో వారు కృషి చేశారు కాబట్టి 1-2 సార్లు గెలవడమే చాలా కష్టం. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉన్నారంటే వారు జనాలలో వారు చేసిన ఎంత మంచి పనులైతే వారికి అంత మంచి స్థానం కలిగింది. భారతదేశానికి ఎంతో సేవలు ఇచ్చిండు. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇందాకనే దేవుడన్న చెప్పారు, వారు భారతదేశం స్వతంత్ర పోరాటంలో కూడా పోరాటం చేసి జైలు కూడా పోయారు. వారు స్వతంత్ర భారతదేశం వచ్చినాకని పదవులు కాదు, భారతదేశానికి స్వతంత్రం రావడానికి గురించి కూడా గాంధీ గారితో కూడా వారు ట్రావెల్ చేశారు, పోరాటాలు చేశారు, జైలు కూడా పోయి చూసి వచ్చారు. కాబట్టి వారి జీవిత చరిత్రని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.